మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి అదనపు డీసీపీ ఎన్ వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ శశిధర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలు సురక్షితంగా ప్రయాణించి ఇంటికి చేరాలనే లక్ష్యంతో 10 రోజుల పాటు అరైవ్ అలైవ్ 2026 అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలనీలు, ప్రధాన కూడళ్లు, కమ్యూనిటీ హాల్లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని అడిషనల్ డీసీపీఎన్ వెంకట రమణ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలు సురక్షితమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డేట్ వచ్చేసరికి మనకి ప్రోగ్రాంలో భాగంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నది. డిపార్ట్మెంట్స్లో అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ బయటలో చెప్పడం కాదు, మన ఇంటర్నల్ డిపార్ట్మెంట్లో మనము అవగాహన కల్పించుకోవడానికి పెట్టినాం. దాంట్లో భాగంగా మా పోలీస్ స్టేషన్లో కూడా మేము పోలీస్ స్టేషన్ లోపల రావాలంటే మా స్టాఫ్ పక్కా హెల్మెట్ పెట్టుకుంటే లోపల రావాలి. మేము కంప్లైంట్స్ వాళ్ళకి వచ్చినా మేము సజెస్ట్ చేస్తాం, హెల్మెట్ పెట్టుకోండి. 4 వీలర్స్ చాలా మంది వస్తున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకొని అవగాహన చేస్తున్నాం. మా దాంట్లో కొంతమంది కానిస్టేబుల్ కొత్తగా రిక్రూట్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం, ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేపట్టాం. అదే రోజు జిహెచ్ఎంసీ ఆఫీస్లో కూడా మన డీసీ సార్ ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేసాం. దాంట్లో ఏంటంటే వాళ్ళ స్టాఫ్ రెగ్యులర్ పార్కింగ్ ఎట్లా చేస్తాం దాని గురించి అవగాహన కల్పించాం. అదే రోజు మన ఆర్టీసీ డిపోలో కండక్ట్ చేస్తాం. మీరందరూ వచ్చింటారు. ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఎంప్లాయీస్ దాంట్లో పాటించాల్సిన విధి విధానాల గురించి ఆ రోజు ఇది డే 2 ప్రోగ్రామ్. డే 3 వచ్చేసరికి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ స్కూల్ లెవెల్లో పెట్టేసాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్లో ముగ్గుల పోటీ ఉన్నది. రెగ్యులర్ సంక్రాంతి ముగ్గులు కాకుండా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ముగ్గులు కొన్ని, ఈ డిబేట్స్ పెట్టడం, చిన్న క్విజ్ కాంపిటీషన్స్, అట్లాంటి ప్రోగ్రామ్స్ డే 3లో కండక్ట్ చేస్తున్నాం. అది కూడా స్కూల్ లెవెల్, కాలేజెస్ లెవెల్లో మనం కండక్ట్ చేసినాం. డే 4 వచ్చేసరికి మనకు ఈ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయాలి. బ్లాక్ స్పాట్స్ అంటే ఇప్పుడు మన కుషాయిగూడ ఏరియాలో మేము ఐడెంటిఫై చేసిన 2 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఎన్ని ప్రికాషన్ తీసుకుని అక్కడ యాక్టివ్ బాగా వెళ్తుంది. ఎస్పెషల్లీ ఈసీఎల్ బస్ స్టాప్ దగ్గర యూటర్న్ మరీ బస్సు పోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు అక్కడ అవుతున్నాయి. ఇంకోటి రాధికా ఎక్స్ రోడ్ దగ్గర దానికంటే ముందు ఒకటి యూటర్న్ ఉంది, అక్కడ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. ఈ 2 ప్లేస్లు మనం ఐడెంటిఫై చేసాం. దీంతో పాటు మన నేతాజీ నగర్ చౌరస్తా ఉంది కదా, ఆ ఏరియాలో కూడా రోడ్స్ కొద్దిగా డ్యామేజ్ అయింది. అది కూడా బ్లాక్ స్పాట్స్ తీసుకుంది. అఫీషియల్ అయితే 2 బ్లాక్ స్పాట్స్ మనం ఐడెంటిఫై చేసాం. ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర మనం ఏం యాక్షన్ తీసుకుంటాం, ఆ జిహెచ్ఎంసీలో కానీ మీకు కానీ దాని మీద అవగాహన కలిగించినాం. తర్వాత ఏం చేయాలనేది మేమైతే ఖచ్చితంగా చాలా వేసినా, ఎన్ని చాలా వేసినా కానీ అది కంటిన్యూ కాదు. దీని మీద ఇంకా మనం ఎక్కువ అవేర్నెస్ కలిగాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవి మనం చాలా వరకు శ్రీ శివధర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 రోజుల ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ట్యాక్సీ డ్రైవర్స్కి లేదా ఆటో డ్రైవర్స్కి ఆల్ డ్రైవింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేయడం, అదే కాకుండా సురక్షితంగా ఇంటి నుంచి బయటకు పోయిన వ్యక్తి సురక్షితంగా మళ్ళీ ఇంటికి రావాలి. ఆ ప్రోగ్రాంలో భాగంగా అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాం తీసుకున్నారు. అరైవ్ అలైవ్ అంటే మనము పోయిన వాళ్ళం సురక్షితంగా ఇంటికి రావాలి, బ్రతికి రావాలి, జీవితంతో రావాలి, చనిపోయి రాకూడదు అనేది దీని యొక్క సారాంశం. అందరికీ ప్రజా భద్రతకు సురక్షితంగా డ్రైవ్ చేసి మళ్ళీ ఇంటికి సురక్షితంగా రావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ క్రైమ్లో ఎన్నో క్రైమ్ జరుగుతున్నాయి, కానీ ఎంత పెద్ద క్రైమ్ జరిగినా నిజంగా ప్రాణాలు ఎక్కువ పోయేది రోడ్డు ప్రమాదాలను.
అంతేకాకుండా వికలాంగులు అవడం కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదాలను ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీని యొక్క గ్రావిటీని అర్థం చేసుకొని గౌరవ డీజీపీ గారు ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం, దాంట్లో ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్. చాలామంది నాకు దగ్గరలో ఉంటుంది, దూరం నుంచి యూటర్న్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంలో రావడం జరుగుతుంది. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా పోవడం, ఒక సింగిల్ హెల్మెట్ పెట్టుకొని పోవడం, అదే కాకుండా ఫిలియర్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకొని పోవాలి. ఎవరు పోలీసు వాళ్ళ భయానికో, కెమెరా ఉంటుందన్న భయానికో మనం హెల్మెట్ ధరించడం కాకుండా మన శరీరం మనది, మనం సురక్షితంగా పోయి రావాలి కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు. అట్లా చేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందాక ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఆగి ఉన్న వెహికల్కి సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే వెనక నుంచి వెహికల్ వచ్చేసి దాన్ని గుర్తుకోవడం, అట్లాంటివి చాలా ప్రమాదాలు జరిగినాయి. ఓవరాల్ మీద కానీ హైవేల మీద కానీ చాలా ప్రమాదాలు జరిగినాయి. అంతేకాకుండా ఆగి ఉన్న వెహికల్కి సడన్గా రోడ్లో ఆపి డోర్ తీయడం వల్ల ఆయనకు వచ్చిన వెహికల్ గుద్దుకొని కింద పడిపోవడం, ఇట్లాంటి ప్రమాదాలు రోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మీకు బాగా తెలిసే విషయాలన్నీ, వీటి విషయంలో ఎప్పటికప్పుడు మీరు కవర్ చేస్తుంటారు, సమాజానికి సరైన సందేశాలు ఇస్తూనే ఉంటారు మీరు. కాబట్టి మీరు పోలీస్ శాఖ ఏదైతే తీసుకుందో, ఈ ప్రోగ్రాం తీసుకుందో, దీన్ని మీ ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది మా గౌరవ. కాబట్టి అటువంటివి కూడా చేయకూడదు. ఇట్లాంటి ప్రతి పాయింట్ తీసుకున్న పాయింట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.